మౌనిక, ఆ, నేను బయటికి వెళ్ళేసి వస్తాను. ఆ. హ్మ్. ఎక్కడికి? ఆఫీస్ దగ్గరికి చిన్న ఎమర్జెన్సీ వర్క్. ఆ, సరే. హ్మ్. ఎప్పుడు వస్తారు? ఒక గంటలో వచ్చేస్తాను మౌనిక, ఓకేనా? బాయ్, జాగ్రత్త. బాయ్. 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 రే పృథ్వీ, హాయ్ రా. హాయ్ రా. ఏ బీర్ బాటిల్స్ ఉన్నాయి. సరే. హ్మ్, ఇల్లు బాగుందిరా. హ్మ్. ఏంటి మరి విషయాలు? ఏముంటాయి, అంతా నార్మల్. పెళ్ళయింది, పార్టీ లేదారా పృథ్వీ? నీకు పెళ్ళయ్యి ఒక పాప కూడా పుట్టింది, పార్టీ ఇచ్చావా? అంటే పెళ్ళైన తర్వాత తెలుస్తుందిలే నీకు నా బాధ. పెళ్ళి ఆల్రెడీ అయ్యింది. పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది. హ్మ్. అవును, మౌనిక ఎక్కడా? ఎక్కడెక్కడ ఉన్నట్టుంది. మౌనిక, మౌనిక. ఆ, హాయ్. వీడు నన్ను గుర్తుపట్టారా? ఆ, మీరు మా పెళ్ళికి వచ్చారు కదా, గిఫ్ట్ కూడా ఇచ్చారు. మౌనిక, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అని వాడు మన పెళ్ళికి రాలేదు. మొన్నే పాప కూడా పుట్టింది. ఓ, కంగ్రాచులేషన్స్. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తా. పర్లేదండి, నా వైఫ్ ఆల్రెడీ వండేసింది ఇంట్లో, వెళ్ళకపోతే చంపేస్తుంది. నీకు తెలుసు కదరా. సో నేను వెళ్తాను, బ్యాగ్ జాగ్రత్త, చూసుకో. ఎరా, హ్యాపీగానే ఉన్నావా? హ్మ్. నీ గురించి ఏం చెప్పలేదా? వెళ్ళు. చెప్పరా. బాయ్. ఉఫ్. మీరు బీర్ కూడా తాగుతారా? ఆ, అంటే అప్పుడప్పుడు తాగుతాను. నువ్వు కూడా బీర్ తాగుతావా? అమ్మో, మా అమ్మకు తెలిస్తే చంపేస్తుంది. మా అమ్మకు తెలిస్తే ముద్దు పెట్టుకుంటుంది. ఆ? లేకపోతే మా అమ్మకు తెలిసినా చంపేస్తుంది. అయితే ఎవరికి చెప్పొద్దు. చెప్పొద్దు. అయినా మన ఇద్దరికి పెళ్ళయింది. ఏం జరిగినా ఏం చేసినా
మన ఇద్దరి మధ్య ఆ, మరి ఆ అమ్మాయి ఎవరు? హ్మ్? అంటే ఇల్లు క్లీన్ చేస్తుంటే బై మిస్టేక్ బుక్లో కనిపించింది ఫోటో. ఆ, ఆ బుక్ ఇంకా ఉందా? మ్మ్. అంటే నేను ఎప్పుడో పాడేశాను అనుకున్నాను. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అయితే ఇప్పుడు కాదా? అందుకే కదా ఎక్స్ అన్నాను. ఓ. మ్మ్. మా అమ్మ. మేనేజ్ చెయ్యి. ఆహా. హలో. హలో అమ్మా, అమ్మా తిన్నారా? తినేసా. నానేం చేస్తున్నారు? నాన్న టీవీ చూస్తున్నారు. మీ ఆయన ఉన్నాడా? ఆయన కూడా ఉన్నాడు. సరే, మీ ఆయనకివ్వు. సరే ఇస్తా. హలో అత్తయ్య. హలో బాబు, బాగున్నారా? బాగున్నాను అత్తయ్య. ఫోన్లే, ఏం చేస్తున్నారు? నేనా ఇప్పుడే వాటర్ తాగుతున్నాను. అవునా? నెక్స్ట్ వీక్ ఆ. ఖాళీ చూసుకొని ఇద్దరు ఒకసారి ఇంటికి రండి బాబు. సరే సరే, వీలు చూసుకొని వస్తాం అత్తయ్య. మావయ్య గారు బాగున్నారా? హా, బానే ఉన్నారు. రీ మౌనిక వాళ్ళ చెల్లి జిమ్ కి వెళ్ళింది బాబు. తనకెప్పుడు జిమ్మే. సరే బాబు, ఉంటాను. సరే అత్తయ్య, జాగ్రత్త మీ ఇద్దరు. నేను చూసుకుంటాను. సరే సరే. బాయ్, గుడ్ నైట్. బాగా మేనేజ్ చేసావు. హాయ్. హాయ్. ఏం చేస్తున్నారు? అంటే నీకు ఒంట్లో బాగాలేదు కదా, అందుకే కాఫీ చేశాను. థ్యాంక్ యూ. వంట కూడా మీరే చేస్తున్నారా? చేస్తాను. ఈరోజు నా వంట తిని ఎలా ఉందో చెప్పు, ఓకే? సరే. ఇందాక చెప్పడం మర్చిపోయాను, కాఫీ చాలా బాగుంది. ఎక్కడ నేర్చుకున్నారు? చిన్నప్పుడు కెఫే నీలోఫర్లో పనిచేసేవాడిని. ఆ? జస్ట్ కిడ్డింగ్. తిని ఎలా ఉందో చెప్పు. మ్యాగీ. అంటే ఫాస్ట్గా నాకు మ్యాగీ చేయడం ఒకటే వచ్చు. సారీ, తిందాందా? ఎలా ఉంది? మన ఇంట్లో ఉప్పు లేదా? ఉప్పు తక్కువైందా? అసలు లేదు. సారీ. ఇట్స్ ఓకే. అలా తినేస్తావా? ఆగు, ఉప్పేసి తీసుకొస్తా.
చా ఎస్. సరే, కంగ్రాచులేషన్స్. ఇంకేంటి మరి, వాట్స్ యూర్ ప్లాన్స్? అంటే నాకు ఒక 1 వీక్లో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు కొంచెం బిజీగా ఉంటాను, రోజు ఆఫీస్కి వెళ్ళాలి. పర్లేదు, నాకు కూడా 2 డేస్లో ఆన్లైన్ డిజైనింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఐల్ కీప్ మై సెల్ఫ్ బిజీ. ఆన్లైన్ క్లాసెసా? నైస్. అవును, మన పెళ్ళికి మీ ఫ్రెండ్స్ ఎక్కువ కనిపించలేదు, వై? యాక్చువల్లీ నేనే ఎక్కువ మందిని పిలవలేదు. చెప్పాలంటే నా ఫ్యామిలీ కన్నా నా ఫ్రెండ్స్ని ఎక్కువ మిస్ అవుతున్నా. ఐ మిస్ మై ఫ్రెండ్స్. ఐ నో దట్ ఫీలింగ్. టైం చూసుకొని వాళ్ళందరినీ ఇంటికి ఇన్వైట్ చేద్దాం. యా. థ్యాంక్ యూ మౌనిక. మార్నింగ్ ఆఫీస్లో అందరికీ సార్గా ఉండే నేను సడన్గా నైట్ అయ్యేసరికి నీకు హస్బెండ్ అయిపోయాను. ఎలా ఉండాలో ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. బట్ ఐ థింక్ యూ అండర్స్టాండ్ మీ వెల్. అసలు థ్యాంక్స్ నేనే చెప్పాలి. అందరికంటే మీరే నన్ను ఎక్కువ అర్థం చేసుకున్నారు. వెల్కమ్ టు ఫర్ ఎవర్ రిలేషన్షిప్. సరే మరి, గుడ్ నైట్. గుడ్ నైట్. మౌనిక, నేను కూడా నీతో ఇక్కడే పడుకోవచ్చా?